కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురైన సంఘటన కుకట్పల్లిలో చోటు చేసుకుంది. ఈ రోజు 9 మంది పురుషులు, 4 మహిళలు వాంతులు, విరోచనాలలో బీపీ సమస్యలతో కుకట్పల్లిలోని రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులందరూ కల్లు తాగడం వల్ల అస్వస్థతకు గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. బాధితులంతా హైదర్నగర్, బండ తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించడం వల్లే అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. కల్తీ కల్లు వ్యవహారం కావడంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల ఆరోగ్య స్థితిపై జిల్లా వైద్య శాఖ అధికారి ఉమాగౌరి వివరాలు వెల్లడించారు. ఈరోజు మాకు 5:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫార్మ్ చేసింది జిహెచ్ఎంసి సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎక్సైజ్ ఏసీపీ డిఎస్పీ సార్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. ఈరోజు మాకు 5:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది.